ఈరోజు నేను చెప్పే స్టోరీ వచ్చేసి అమ్మ లేని ఒక చిన్న పిల్లాడి కథ. ఈ స్టోరీ వింటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. అనగనగా ఒక ఊరిలో ఒక భార్య భర్తలు ఉండేవారు. వాళ్ళ పండంటి కాపురానికి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అతను జన్మించిన 5 సంవత్సరాలకే ఆ తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఆ తండ్రి బాబుకి తల్లి అవసరం ఉందని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఆమెను బాబుకి చూపించి, "బాబు, ఈమె మీ మొదటి అమ్మలాగానే నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. నీ అన్ని అవసరాలు తను తీరుస్తుంది" అని చెప్పి తను ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. నెల రోజుల తర్వాత తను ఆఫీస్ నుంచి అయితే తిరిగి వస్తాడండి. తిరిగి వచ్చి ఆడుకుంటున్న తన బాబునైతే పిలుస్తాడు. పిలిచి, "బాబు, నీకు మొదటి అమ్మ అంటే ఇష్టమా లేక రెండో అమ్మ అంటే ఇష్టమా" అని అడుగుతాడు. దానికి బాబు వచ్చేసి, "మొదటి అమ్మ అబద్ధాల పోరు నాన్న, అన్నీ అబద్ధాలే చెప్పేది. కానీ రెండో అమ్మ మాత్రం అలా కాదు, అన్నీ నిజాలే చెప్తుంది" అని అంటాడు. దానికి వాళ్ళ నాన్నకి కోపం వచ్చి, "చనిపోయిన అమ్మ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు" అని అడుగుతాడు. దానికి సమాధానం ఇస్తూ, "మొదటి అమ్మ ఎంత అల్లరి చేసినా నీకు అన్నం పెట్టను అని చెప్పి మళ్ళీ గోరుముద్దలు తినిపించేది. కానీ రెండో అమ్మ మాత్రం అల్లరి చేస్తే అన్నం పెట్టను అని చెప్పి అన్నం అస్సలు పెట్టడం లేదు. అన్నీ నిజాలే చెప్తుంది. నేను అన్నం తిని కూడా 3 రోజులు అవుతుంది నాన్న" అని చెప్తాడు. దానికి వాళ్ళ నాన్న కళ్ళలో నీళ్లు తిరిగి, "నాకు భార్య అయితే తెచ్చుకున్నాను కానీ నీకు తల్లిని తీసుకురాలేకపోయాను నాన్న" అని తనలో తానే కుమిలి కుమిలి ఏడుస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ.